హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాధా భూపాల్ వ్లాగ్స్ అండి. ఇప్పుడు టైం అయితే 4:50 అవుతుందండి. ఫ్రెష్ అయిన తర్వాత ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తర్వాత పసుపు కుంకాలతో కడపనైతే అలంకరిస్తున్నాను. మనం పెయింట్తో ముగ్గులు పెట్టుకున్నా ఎన్ని కలర్స్ వేసినా మనం పసుపు కుంకాలతో అలంకరించడం అనేది చాలా అందాన్ని ఇస్తుందన్నమాట. మనం పూజా గదిలో దీపం పెట్టక ముందే కడపనైతే ఇలా అలంకరించుకుంటే చాలా మంచిది. కడప ఎప్పుడు పసుపు కుంకాలతో కలకలలాడుతూ ఉండాలండి. అప్పుడే ఇంటికి చాలా మంచిదన్నమాట. ఇలా అయితే పసుపు కుంకాలతో అలంకరించుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చాయి అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవాళ మంగళవారం అండి. ఉగాది తర్వాత వచ్చే మంగళవారంని తొలి మంగళవారం అని అంటారు. మంగళవారం రోజైతే ఇలా పూజ చేసుకుంటున్నాను. పసుపు కుంకాలతో అలంకరించిన తర్వాత పుష్పాలు అటు ఇటు పుష్పాలతో అలంకరణ అయితే చేసుకున్నాను. అర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. పూలైతే అటు ఇటు పెడుతున్నాను. తర్వాత పూజా గదిలో అయితే ముందుగా ఇలా సిద్ధం చేసుకొని ఏకవతితో ఓం గం గణపతేన నమః అని ఆ గణపతిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఏకవతితో అయితే దీపం వెలిగిస్తున్నానండి. తర్వాత ధూపం అయితే స్వామి అమ్మవార్లకైతే ఇస్తున్నాను. స్వామి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లనైతే కోరుకున్నాను. ఇలా అయితే అలంకరించుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. తర్వాత నైవేద్యంగా పొంగలి సమర్పించానండి స్వామి అమ్మవార్లకి. కర్పూర హారతి కూడా ఇచ్చాను. ఎంత అందంగా ఉన్నారో. ఇలా పూజ అయితే చేసుకున్నాను. అర్లీ మార్నింగే మా పాప కూడా లేచేసిందండి. తను కూడా పూజ చేసుకునింది. ఇలా అయితే పూజ చేసుకున్నానండి. ఒకసారి పూజా గది అంతా చూడండి. ఆ అమ్మవారైతే రోజా పూలతో చిరునవ్వుతో ఎంత అందంగా ఉన్నారో. అందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.